ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సిగరెట్లు త్రాగితే లంగ్స్ చెడిపోతాయి, లేకపోతే లంగ్ క్యాన్సర్ వస్తుంది, లంగ్స్కి మాత్రమే డ్యామేజ్ ఉంటుంది, ఇతర అవయవాలపైన ఏమి ఉండదని మనం అనుకుంటూ ఉంటాం. అదైనా సరే దీర్ఘకాలికంగా తాగినప్పుడు ఏదో ముసలితనంలో పెద్ద వయసులో వస్తుంది తప్ప ఏజ్లో రాదు కదా అని చాలామంది వయసులో కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ లంగ్స్ డ్యామేజ్తో పాటు సిగరెట్ అనేది డయాబెటీస్ రావడానికి కూడా సిగరెట్ ఒక కారణం అవుతుందని 2 దేశాల వారి పరిశోధనలు స్పెషల్గా చేసి నిరూపించడం జరిగింది. మామూలుగా సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది మళ్ళీ రక్తనాళాలని గట్టిపరచడం, గాలి గొట్టాలని డ్యామేజ్ చేయటం, ఇన్ఫ్లమేషన్ని పెంచటం, రకరకాలుగా మనకు నష్టాలు ఉంటాయని తెలుసు. కానీ డయాబెటీస్కి సిగరెట్కి అసలు సంబంధం ఏముంటుంది? ఏదో చక్కెర ఆహారాలు ఎక్కువ తీసుకోవటం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది కానీ అని అందరూ అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు 2016 సంవత్సరంలో యూకే వారు సిగరెట్ త్రాగటం మొదలు పెడదాం అని ఎవరెవరైతే ఇక అనుకుంటున్నారో అలాంటి వారిని ఏరుకోరి సెలెక్ట్ చేసుకు తీసుకొచ్చారండి. వీళ్ళని సిగరెట్ త్రాగకముందు 12 వారాల పాటు, సిగరెట్ త్రాగటం మొదలెట్టించి 12 వారాల పాటు వీళ్ళని గమనించడం జరిగింది. అంటే ముందు త్రాగకుండా 12 వారాలు వీళ్ళు ఎట్లా ఉంది, వీళ్ళ లంగ్ కెపాసిటీ కానీ, అట్లాగే దీంతోపాటు డయాబెటీస్కి సంబంధించిన ఇన్సులిన్ రిసెప్టార్స్ కానీ ఎట్లా ఉన్నాయి, బీటా సెల్స్, ఇన్సులిన్, ప్యాంక్రియాస్, రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చూశారు. 12 వారాల పాటు సిగరెట్ త్రాగిన తర్వాత మరి వీళ్ళని మళ్ళీ పరిశీలన చేశారనమాట. ఈ 12 వారాలు సిగరెట్లు తాగేసరికి ఎంత పర్సంటేజ్ మార్పు వచ్చిందంటే 18% షుగర్ వచ్చే రిస్క్ 12 వారాలు సిగరెట్లు తాగేసరికి వీళ్ళకి పెరిగింది అని క్లియర్గా ఆ రక్తంలో చక్కెర స్థాయిలతో సహా ఇతర ప్యాంక్రియాసు, మరి ఇన్సులిన్, వీటన్నిటి యొక్క పనితీరుని, సెల్ రిసెప్టార్స్ మీద ఇట్లాంటి వాటి మీద కూడా పరిశీలన చేసి మరీ చెప్పారనమాట. అదే 1 సంవత్సరం పాటు మొదలుపెట్టిన దగ్గర నుంచి కంటిన్యూ చేస్తే ఈ డయాబెటీస్ వచ్చే రిస్క్ 40% పెరుగుతుందని వాళ్ళు నిరూపించారు. ఎందుకు సిగరెట్లు తాగితే షుగర్ వస్తుంది అనే సందేహం అందరిలో కలుగుతుంది. మనం తీసుకున్న ఆహారం అరిగి పొట్టాప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళుతుంది. ఆ వెళ్ళే రూపాన్ని చక్కెర లేదా గ్లూకోజ్ అంటాం కదా. ఈ రక్తము లోపలికి గ్లూకోజ్ వెళ్ళినంత మాత్రాన మనకు శక్తి రాదు. రక్తంలో ఉన్న మన ఇంధనం చక్కెర లేదా గ్లూకోజ్ అనేది కణము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి చూడండి కణాలు. ఈ కణము లోపలికి గ్లూకోజ్ వెళ్ళాలంటే కణము చుట్టూరు తలుపులు ఉంటాయి. వాటిని ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారనమాట. ఆ తలుపులు తెరుచుకుంటే కానీ చక్కెర లోపలికి వెళ్ళదు. ఈ తలుపులు తెరిచే తాళం చెవి ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ తాళం తిప్పినప్పుడు కూడా తలుపులు తెరుచుకోవట్ల సిగరెట్ త్రాగటం వల్ల, అందులో ఉండే నికోటిన్ ఎఫెక్ట్కి. ఎందుకు తెరుచుకోవట్లేదు అంటే వీళ్ళ పరిశోధనలో రుజువు చేసిన విషయం, ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ కణం చుట్టూరు ఏవైతే ఉన్నాయో ఆ రిసెప్టార్స్ డ్యామేజ్ అవుతున్నాయట. అందుకని రిసెప్టార్స్ డ్యామేజ్ అవడంతో పాటు ఇన్సులిన్ చెప్పిన మాట కణాల తలుపులు, ఇన్సులిన్ రిసెప్టార్స్ వెంటలేదట. అందుకని రాను ఇన్సులిన్ రిసెప్టార్స్ల తలుపుల్లో మార్పులు రావటం వల్ల చక్కెర లోపలికి వెళ్లకుండా బ్లడ్లోనే మిగలటం అనేది ప్రారంభం అవుతున్నది అని తెలియటం జరిగిందనమాట. ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట పిల్లలు వినరనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? అలా అన్నమాట. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినాలి, అప్పుడే రక్తంలో చక్కెర వెళుతుంది. ఇది వినకుండా అవ్వటం ఒక నష్టమైతే, మరొకటి ఏమిటంటే ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది మెల్లగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెంచేస్తుందట. అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగటం అంటే మనకు చూడండి, మంచినీరు నిల్వ ఉంటే బురద నీరుగా మారుతుంది, మురుగునీరుగా మారుతుంది. ఆ మురుగునీరు నుంచి చూడండి ఇన్ఫ్లమేషన్ అంటే దోమలు, ఈగలు, క్రిములు అన్నీ పుట్టడానికి ఇన్ఫ్లమేషన్ పెరిగి అవన్నీ పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో ఏ అవయవాలకైనా దాడి చేయొచ్చు, ఏ భాగానికైనా చేరవచ్చు ఇన్ఫ్లమేషన్. ప్యాంక్రియాసిక్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని బీటా కణాలు అంటారు. ఆ బీటా కణాల్లో ఈ సిగరెట్లో వచ్చిన నికోటిన్ వెళ్ళి ఇన్ఫ్లమేషన్ పెంచడం వల్ల బీటా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయట. బీటా సెల్స్ డ్యామేజ్ అయితే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకుండా నికోటిన్, ఈ 2 కోణాల్లోనూ ఈ నికోటిన్ అనేది
షుగర్ రావటానికి కారణమవుతున్నదని చెప్పడం జరిగింది. ఇక ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోతే దాన్నే వైద్య పరిభాషలో ఏమంటారో తెలుసండి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. పెద్దలకు వచ్చే షుగర్ 15-20 ఏళ్ల వయసు పైబడిన వారికి ఎవరికైనా షుగర్ వస్తే టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నదనేది ఇప్పుడు అందరూ చెప్పే విషయమే కదా. దాన్ని డెవలప్ చేయడానికి నికోటిన్ కారణమవుతున్నదని రుజువు అవటం జరిగిందనమాట. మరొక పరిశోధన ఏంటంటే 2022 సంవత్సరంలో ఇటలీ వారు చేశారనమాట. సిగరెట్ అలవాటు ఉన్న వారిని, అంటే ఇప్పటి వరకు డయాబెటీస్ రాకుండా ఉన్నవారిని, ఇప్పటి వరకు డయాబెటీస్ లేకుండా మరి వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉన్న వారిని 54 మందిని తీసుకుని వీళ్ళ పరిశోధన చేసి ఏం తేల్చారంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది వీళ్ళల్లో టెస్టులు చేసినప్పుడు సిగరెట్లు మానటం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ 21% తగ్గిందని, సిగరెట్లు మానటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫాస్టింగ్లో కానీ పోస్ట్ లంచ్లో కానీ 18 నుంచి 25% బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ సిగరెట్ మానటం వల్ల వీళ్ళకి అంత లెవెల్ తగ్గింది, గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది కూడా క్లియర్గా ఎవిడెన్స్తో వచ్చిందనమాట. అలవాటు ఉన్నవారు మానటం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తగ్గిపోతున్నది. మరి లేనివారు మొదలెడితే డయాబెటీస్ వచ్చే రిస్క్ అంత పర్సంటేజ్ 1 ఇయర్ తాగితేనే 40% డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుందని యూకే వారు నిరూపించారు కదా. అంచేత స్నేహితుల కోసమో కాలక్షేపం కోసమో ఒక వ్యసనమైన సిగరెట్ని అలవాటు చేసుకుంటే జీవితకాలం షుగర్ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి షుగర్ వ్యాధికి ఈ నికోటిన్కి డైరెక్ట్ సంబంధం ఉంది కాబట్టి అని కాస్త ఆలోచిస్తే మంచిది. అలవాటు ఉన్నవారు సిగరెట్ మానితే కూడా ఇలాంటి నష్టాలు కణజాలం పైన ప్యాంక్రియాస్ పైన లేకుండా ఉంటుంది కాబట్టి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.